మీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి. ఉదాహరణకి దేవుడు ఎవరన్నా వాడుకుంటాడు, ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటాడు, కానీ ఆశ ఉండాలి. ఆశ లేకుండా దేవుడు బై ఫోర్స్ ఎవరిని వాడుకోడు. ఈ సభల విషయంలో కూడా మేము ప్రార్థన చేసినప్పుడు రాజుగారు వచ్చి కలిసినప్పుడు భీమవరం మీటింగ్ అయిన తర్వాత పలానా వ్యక్తి వచ్చారు, పలానా స్థలం నుండి వచ్చారంట, పలానా మీటింగ్స్ విషయం మాట్లాడాలంట అని వెంటనే మామూలుగా మీటింగ్ అయిన తర్వాత ఎక్కువ మంది నేను కలవను. సరే ప్రార్థన చేసి ప్రభా కలవమంటావా, దేవ లీడింగ్ కలువు. జస్ట్ ఒక 2 నిమిషాలు కలిసి ఉంటాం. కలిసినప్పుడు ఏం కలిసాం అని వచ్చారు, నేను పలానా మీటింగ్స్ పెడతానండి, పలానా మీటింగ్స్ ఉంది, మీరు రావాలని ఆశ ఉంది. మాకెప్పుడు ఒకటే, చాలామంది అడుగుతారు మీరు రావాలంటే ఏం చేయాలి, ఏంటి ప్రోటోకాల్, ఎంత ఛార్జ్ చేస్తారు అడగండి. రాజుగారిని అడగండి, మేమైనా పెద్ద లిస్ట్ పెట్టామా ఎంత ఛార్జ్ చేస్తాము. నెవర్ టాక్ అబౌట్ ఫినాన్సెస్. వారు అన్నారు ఇందాక మామూలు డేట్లు ఎక్కడెవరో వారు పెట్టుకుని పోతారని. ఇందుకు కొంచెం చాలాసార్లు ఈ అక్కర్లేని గొడవలు ఎందుకురా బాబు, అన్నీ మనమే పెట్టుకుని పోదాం, మన మీద మోద్దాము అని. మేము ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టాలని ఒకటే అడుగుతాం, మీటింగ్స్ పెట్టగలిగిన స్తోమత మీకు ఉందని అడుగుతాం. ఎందుకంటే అది చాలా భారమైంది, చాలా కష్టమైంది. నాకు తెలుసు ఇక్కడ ఎంత పనులు జరిగి ఉంటే ఇంత మీటింగ్ జరుగుతుందని, ఎంత కష్టపడి ఉంటే ఈ రీతికి మీటింగ్ పెడతామని. ఎంత ప్రయాసపడి డబ్బు అంతా మాత్రం అవ్వదండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం కాదండి. ఆ పని ఉంటుంది చూడండి, పని చేస్తాం ఒకటంటే పని చేపిస్తాం ఇంకోటి. నాకు తెలుసు రాజుగారు ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా ఇక్కడ పని చేస్తున్నారు, పొద్దున కూడా ఇక్కడ కష్టపడి ఇంక ఎగ్జాస్ట్ అయిపోయారు అనేది మా టీం అయితే రిపోర్ట్ నాకు ఇచ్చారు. వీరితో సహకరిస్తాను మా టీం కూడా ఇక్కడికి వచ్చి వీఆర్ వర్కింగ్. కానీ మా ఆశ ఒకటే, ఆత్మలు రక్షించబడాలి. దేవుని కొరకు దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, సమర్పణ ఉంటే, తెగింపు ఉంటే, త్యాగం ఉంటే. త్యాగం లేని వాడిని దేవుడు వాడుకోడు.